అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ గురువారం సాయంత్రం వరకు ఈ రహస్యం బయటపడబోతుంది. కాబట్టి తులారాశి జన్మించిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ రాబోయే రోజులలో తులారాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? అసలు తులారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ గురువారం సాయంత్రం లోపు ఎటువంటి రహస్యం బయటపడబోతుంది? ఎందుకు వీరు జాగ్రత్తగా ఉండాలి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో ఆ విషయానికి సంబంధించిన మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. తులారాశిలో జన్మించిన వ్యక్తులకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు. అంటే ఏ పని సరే అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై అయితే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపులు లేకుండా పనులను పూర్తి చేస్తారు. వీరు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు ఎవరికి తెలియనివారు. వాళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి చెప్పరు. ఇకపోతే తులారాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. వీరు ప్రతి పని కూడా అంకిత భావంతో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కష్టపడతారు కూడా. దీనికి కారణంగా ఈ యొక్క రాశి వారు అన్ని రంగంలో ఒక మంచి స్థానాన్ని పొందబోతున్నారు. మీ కృషి మిమ్మల్ని ముందు వస్తుంది. విప్లవాత్మక మార్పులకి ఈ రాశి మెదడు అనేది పుట్టినిల్లుగా చెప్తారు. అంటే అందరూ ఒకలా ఆలోచిస్తే వీరు మాత్రం ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అంటే వీరి యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా వేరియేషన్గా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం చూసినట్లయితే తులారాశి వారికి క్రియేటివిటీకి పెట్టింది పేరండి. అలాగే ఎందుకంటే ప్రతి ఆలోచనలో కూడా కొత్త దానిని కోరుకుంటారు ఈ యొక్క రాశివారు. వీరు చెప్పాలనుకున్న నిర్మోహమాటంగా చెప్పడం వల్ల జీవితంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా వీరి వల్ల హాని అనేది అస్సలు ఉండదు. వీరి మాట తీరు సరిగ్గా ఉండదన్నమాట అనేటువంటి ముద్ర సమాజంలో పడిపోతుంది. అందుకే చెప్పాలనుకున్న మాటను కాస్త సున్నితంగానే చెప్తే మంచిది. ఏదైనా సమస్య వస్తే దాని నలుమూలల వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి వాటి యొక్క పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సమస్య పరిష్కారం దొరకకపోతే భగవంతుడి మీద భారం వేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులు. వీరు కొన్ని విషయాలను నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఊగిసలాడుతూ ఉంటారు. వీరి యొక్క ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అనేది ఉంటుంది. వీరిలో ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వలన ఈ రాశి వారిని ఎందరినో ఇష్టపడతారు. ఎవరి హరిహరణ మాటలు అస్సలు నచ్చవు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువ కష్టపడతారనమాట. తాము చేసే పనుల్లో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఇక ఈ రాశివారు సాంకేతిక విద్య, వైద్య విద్య అదేవిధంగా ప్రతి ఒక్కటిలో కూడా ఈ యొక్క రాశివారు నెంబర్గా ఉంటారని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. అయితే ప్రతి సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటము అనుభవము నేర్పు కలిగి ఉంటారనమాట. అయితే కుటుంబ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకాన్ని కనుక పరిశీలిస్తే మీరు భూమి విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, అందుకు సంబంధించి అంటే తులారాశి వారికి సంబంధించి ఒక రహస్యం బయటపడుతుందని అనుకున్నాం కదా. మరి అందుకు సంబంధించి ఇప్పుడు మనం పూర్తిగా దానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ గురువారం సాయంత్రం లోపు ఒక రహస్యం బయటపడబోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది. దాంతో చిక్కుల్లో పడబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు ఏప్రిల్ 24వ తేదీ అస్సలు కలిసి రాదనమాట. మీరు మీ యొక్క జీవితంలో గతంలో తెలుసో తెలియక చేసిన కొన్ని పనుల పొరపాట్లు దాచిపెట్టిన రహస్యాలు ప్రస్తుతం మీకు ప్రతికూలంగా మారబోతున్నాయి. మానవుడు అన్నాక తప్పులు చేయని వారు ఉన్నారండి. మీరు కూడా అందరిలాగానే గతంలో తెలుసో తెలియకో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. ప్రజెంట్ ఆ రహస్యాలు బయటపడితే దాంతో మీలో కొంతమంది ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల ముందు మీ పరువు పోతుందండి. నలుగురిలో విలువ అనేది ఉండదు. కొన్ని రోజులు డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు అనుభవించని చెడ్డ రోజులు మీరు ఈ యొక్క సమయంలో అనుభవిస్తారు. అంటే ఈ రాశిలో జన్మించిన అందరి వ్యక్తులు కూడా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కాదండి, మీలో అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ సమయంలో మీ రహస్యాలన్నీ బయటపడి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనేవి సర్దుకుంటాయి. ఇక తర్వాత రోజుల్లో మీకు బాగా కలిసి వస్తాయి. మిమ్మల్ని దూరం పెట్టిన వారందరూ కూడా మీకు దగ్గర అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగ పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని సంభవిస్తారు. ఎదుటివారి మనసుతో తెలియక గ్రహిస్తారు. ఏ రంగంలోనైనా సరే వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన బెరికి కాలంలో వారిని
ఓవర్టేక్ చేయగల కెపాసిటీ అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పొడగొట్టుకున్నా కూడా స్వశక్తితో తిరిగి సంపాదించుకుంటారు. ఇక శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక మనం ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో తులారాశి జన్మించిన జాతకులు ముక్కుసూటిగా ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఈజీగా తయారవుతారండి. ఇక మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ ఎవరితోనూ కూడా చెప్పుకోకుండా వారిని మార్చుకోకుండా అలాగే జీవనాన్ని కొనసాగిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా కూడా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు అయితే ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఖర్చులు ఉంటాయన్నమాట. వ్యాపార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలమైన సమయంలో రుణ బాధలు తగ్గుముఖ పడతాయి. అయితే బ్యాంకు ఇతర లోన్ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగేటువంటి ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోతాయి అన్నమాట. ఇక అదేవిధంగా రాశికి చెందిన వ్యక్తులకి వృత్తి వ్యాపార పట్ల విజయవంతంగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మీ యొక్క జీవిత గమనం కూడా సుఖ జీవనంలో అంటే సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇకపోతే తులారాశి వ్యక్తులకి వైజ్ఞానికంగా రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదండి వైద్య వృత్తిలో రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తప్పక ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని చక్కగా ఏర్పరచుకొని అందరి దృష్టిని ఏర్పాటు చేస్తారు తులారాశి వారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాలు సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు. ఇకపోతే తులారాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాగ్రత్త కలిగే దుష్ప్రభావానికి తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను చాలా అయితే మీకున్నటువంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడబోతారనమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి తులారాశి వారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వారి జాతకం పైన శని గ్రహ ప్రభావం అనేది పడుతుంది. కనుక వీరికి కలిసి వచ్చేలో శనివారం అవుతుంది. గురువారం మరియు శుక్రవారం శుభప్రదంగా ఉంటుంది. ఆదివారం కాస్త మధ్యమంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. వారికి ఏదైనా దానం చేయండి. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి సూర్యుడికి వీలైతే ప్రతిరోజు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది. మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించడం వల్ల మీ వైపు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన ప్రతి రంగంలో కూడా మీరే పై చేయగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఏప్రిల్ 24వ తేదీ అంటే గురువారం సాయంత్రం లోపు ఎటువంటి రహస్యం బయటపడబోతుంది. మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? తులారాశి వారు రాబోయే రోజులలో ఎటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందంతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చును. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడికి ప్రభావాన్ని చూపుతుంది. రూమ్లో మసలు ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోబోతుంది. వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి.
మఖా నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంది. కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్లతో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఇంతవరకు ధన్యవాదాలు.